హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఒక్కసారి ఈ విధంగా పొటాటో బాల్స్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. అంతేకాదు పెద్దవాళ్ళకి టీ టైం స్నాక్గా కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా క్రిస్పీగా ఉండే ఈ పొటాటో బాల్స్ ప్రిపేర్ చేసుకుని చూడండి. ఆల్వేస్ ఇలానే చేసుకుంటూ ఉంటారు. చాలా బాగుంటాయి. ముందుగా పీల్ తీసిన బంగాళదుంపని ముక్కలుగా కట్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకుని సరిపడా వాటర్ కూడా పోసుకుని ఉడకబెట్టుకోవాలి. నేను దీనికోసం 1/2 kg బంగాళదుంపలు తీసుకున్నాను. వీడియోలో చూపించిన విధంగా ముక్కలుగా కట్ చేసుకుని వాటర్ పోసుకొని మూత పెట్టుకుని స్టవ్ మీద పెట్టుకుని ముక్క పూర్తిగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకుని ఈ ఉడికించుకున్న బంగాళదుంప ముక్కల్ని ఒక గిన్నెలో వేసుకుని వీడియోలో చూపించిన విధంగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా పూర్తిగా మెత్తగా మ్యాష్ చేసుకుని దానిలోకి రుచికి సరిపడా సాల్టు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, 4 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకుని మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత దానిలో 1/2 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకుని మరొకసారి మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా పిండిని కలుపుకుని దానిపైన ఒక మూత పెట్టుకుని 15 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. 15 నిమిషాల తర్వాత పిండిని ఒకసారి కలుపుకుని దానిని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకుని పక్కన పెట్టుకోండి. పిండి మొత్తాన్ని అదే విధంగా ఉండల్లాగా చేసుకుని ఒక ప్లేట్లో పక్కన పెట్టి ఉంచుకోండి. వీడియోలో చూపించిన విధంగా అన్నీ కూడా బాల్స్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న ఉండల్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ మొత్తం వేయించుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఒక్కొక్కటిగా వేసుకుంటూ వేయించుకోవాలి. ఆయిల్లో వేసిన వెంటనే కదపకుండా ఒక 2 నిమిషాల తర్వాత నిదానంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. రెండు వైపులా కాలేలాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా వేగితే సరిపోతుంది. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని తీసుకోవటమే. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయోనో. అంతేనండి, చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. పెద్దవాళ్ళకి టీతో పాటు ఈ స్నాక్స్ పెడితే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకి స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి. ఒక్కటి కూడా మిగిల్చకుండా తింటారు. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.